ములుగు జిల్లా రెండవ మహాసభలో ఎన్నుకున్న నూతన కమిటీ ఖచ్చితంగా పరిష్కరించి ప్రభుత్వం ఇవ్వాలని మరొక తీర్మానం చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు నిరుపేదలకు భూమి లేని ప్రజలకు అదే క్రమంలోని తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం మిర్చి పండించిన రైతులను ఆదుకోవాలని, రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చి భూమి లేని ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాలని మరొకసారి తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీరెడ్డి సాంబశివ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ములుగు జిల్లా రైతులకు గోదావరి జలాలు అందించాలి. అలాగే ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి దావుద్, కార్యదర్శి వర్గ సభ్యులు కొప్పుల రఘుపతి, కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిష్కరించి రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మరొక తీర్మానం చేయడం జరిగింది. అదే క్రమంలో మిర్చి పండిస్తున్న 5 మండలాలు వాజేడు, వెంకటాపురం, ఏడునాగారం, కన్నాయిగూడెం, మంగాపేట మండలాల్లో మిర్చి పండిస్తూ ఉన్నారు. మిర్చి పండించిన రైతులకు అన్యాయం జరుగుతోంది. ఖచ్చితంగా మిర్చి పండించిన రైతులకు గిడ్డంగులు ఏర్పాటు చేసి ఆ రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి